హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది సొరకాయతో చేసిన చెక్కలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయంట. అంత టేస్టీగా ఉంటాయి. సో దీని రెసిపీ మీ ముందైతే షేర్ చేసేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఫస్ట్ అయితే సొరకాయలు అయితే తీసుకున్నానండి. నేను మీడియం సైజ్ అయితే తీసుకొచ్చేసాను. లేత కాయలైతే తీసుకోవాలి. ఫస్ట్ దీన్నైతే తురుము చేసుకోవాలి. తురుము పట్టుకోవాలి. 2 సొరకాయలైతే తురుము పట్టుకున్నానండి. అంటే ఇంట్లో తినే మెంబర్స్‌ని బట్టి క్వాంటిటీ అయితే తీసుకోవాలి. యాక్చువల్‌గా అయితే ఒకటైతే సరిపోతుంది. కాకపోతే నాకు లావువి దొరకలేదు. అందుకని సన్నవైతే తీసుకున్నాను. ఈ రెండైతే నేను ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాననమాట, సొరకాయతో చెక్కలు. సొరకాయనంతా ఫస్ట్ కడిగి నీట్‌గా తురుమైతే పట్టుకోవాలి. 2 కాయలు తురుము పట్టుకున్నాను. ఇవి ఎక్కువ వాటర్ అయితే వస్తాయండి, లేత కాయలు కాబట్టి. నెక్స్ట్ దీనిలోకి కావాల్సినవేంటంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మనం తీసుకునే దాన్ని బట్టి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. బాగా ఇష్టంగా తింటారు అంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిపప్పు నానబెట్టుకోవాలండి వాటర్ వేసి. నెక్స్ట్ ఆ తురుములోకి కొత్తిమీర, పచ్చిమిర్చిని మిక్సీ అయితే పట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ అయిపోయిందండి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పూరీ కూరలో కట్ చేస్తారు కదా, సో అలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. అదిగోండి ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకోవాలి. సొరకాయ తురుములోకి అయితే అన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిపప్పు, కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తము కలుపుకోవాలి నీట్‌గా. వాటర్ అయితే చాలా వస్తాయండి. పచ్చిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 1 అవర్ ముందు ఇది చేస్తాము అనగా ఒక 1 అవర్ ముందైతే నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదంతా నేను మిక్సింగ్ అయితే చేస్తున్నాను. అలా మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు. పచ్చికారం వేసాం కదా, పచ్చిమిర్చి పేస్ట్. సో అదంతా దానిలో మిక్సింగ్ అయ్యేటట్టు మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. మొత్తం నీట్‌గా కలుపుకున్నామండి. కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ వస్తాయి. వాటర్‌నైతే పక్కన మరీ ఎక్కువగా వాటర్ వస్తే ఉంచేసుకోవాలి. బియ్యపిండి అయితే కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి క్వాంటిటీని బట్టి. అలాగా కలుపుకోవాలి బియ్యపిండి యాడ్ చేసుకుంటూ. సో అది మనకి ముద్ద చేస్తే ముద్ద రావాలన్నమాట రౌండ్‌గా. బియ్యపిండి కూడా మొత్తం కలిసేటట్టు నీట్‌గా కలుపుకోవాలి. ముద్దవ్వాలి మనకి. సో మొత్తం కలిపిన తర్వాత ఉప్పైతే ఒకసారి టేస్ట్ చేయండి. ఇందాక పచ్చిమిర్చి పేస్ట్‌లో వేసాము ఉప్పు. సరిపోకపోతే ఇక్కడ కొంచెం అయితే యాడ్ చేసుకోండి. మొత్తం నీట్‌గా కలుపుకుంటున్నాను. బియ్యపిండి అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటాయి. అది కాక ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాం కాబట్టి కొంచెం ఎక్కువైతే పడుతుంది బియ్యపిండి.
సో, ఆ బియ్యపిండి ప్యాకెట్ అయినా వాడొచ్చు. లేదు అంటే మనం పట్టించి పెడతాం గదా ఇంట్లో, అదైనా వాడుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే సింపుల్ అన్నమాట. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. కొంచెం కలుపుకోవడానికి టైం పడుతుంది. అదిగోండి బియ్యపిండి సరిపోయింది. ముద్ద చేసుకుంటున్నాను. ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. రౌండ్‌గా ఉండలైతే చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే తడి క్లాత్ ఒకటి తీసుకొని దాని మీద ఇందాక ముద్దలు చేశాను కదండీ! ఆ ముద్దలైతే పెట్టేసుకొని ఒత్తుకుంటున్నాను హ్యాండ్ తోటి. ఇవేంటంటే తడి క్లాత్ మీదే చేయాలన్నమాట. కొంతమంది కవర్స్ మీద కూడా చేస్తారు. సో, ఆ ఉండలైతే తీసుకొని నేనలా ప్రెస్ చేస్తున్నాను. అటు పలుచగా కాకుండా, ఇటు మందంగా కాకుండా మీడియం లెవెల్‌లో అయితే ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో అయితే హోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. సో, మనం తీయాలన్నా ఈజీగా ఉంటుంది కాబట్టి మధ్యలో అయితే చిన్న హోల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇవొచ్చేసి నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. ఆహ్, తెపాళ్ళైతే ఉంటుంది గదా! గిన్నె. మందపాటి గిన్నెలో అయితే ఆయిల్ వేసి చేస్తున్నాను. డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. కొంతమంది ఇదేంటంటే బాండీలో ఆయిలేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేస్తారు. నేను డీప్ ఫ్రై చేయట్లేదు. మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని దానిలో అయితే ఆయిల్ వేసి చేస్తున్నాను. ఆ ప్రొసీజర్ మీకు చూపిస్తాను చూడండి. ఇవైతే ప్రెస్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మందపాటి గిన్నె అన్నాను కదా! చూపిస్తాను. అదిగోండి ఈ గిన్నెనమాట. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 3 గంటలైతే ఆయిల్ వేసుకోండి. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి గిన్నెలే తీసుకోండి. ఇలా చేయాలి అనుకుంటే గనక కొంచెం మందం ఉన్న గిన్నెలైతే తీసుకోండి. అదే ఆయిల్ గిన్నె నిండా అంటుకోకుండా ఇవి వేసినప్పుడు అతుక్కోకుండా ఉండాలి అంటే చుట్టూ ఒకసారి తిప్పుతున్నాననమాట ఆయిల్‌ని. అప్పుడు మనము ఆ చెక్కలు వేసినా అతుక్కోకుండా జారిపోతాయన్నమాట. అదిగోండి చూడండి. సైడ్‌కి వేస్తున్నా కూడా ఆల్రెడీ ఆయిల్ మనం తిప్పాం కాబట్టి నిలబడట్లేదు. జారిపోతున్నాయి. సో, 4 అయితే నేను వేసేసుకుంటున్నాను 1 బై 1. ఇంకా ఆయిల్ తోటి ఉడికిస్తామనమాట. ఉడికిపోయాయండి. చూడండి ఎలా ఉందో. టెక్స్చర్ గాని, కలర్ గాని చాలా బావుంటుంది. ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయండి. దీనిలో కొంతమంది పెరుగైతే నంచుకొని తింటారు. ఇంకొంతమంది ఉత్తగానే తినేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చికారం వేసాం కాబట్టి కారం అయితే ఉంటుంది. సో, అందుకని దీనిలో నంచుకోవడానికి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అది మీ ఇష్టమనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. తీసిన తర్వాత చూపిస్తున్నానండి. కరకరలాడుతూ ఉంటాయి. అలాగే మెత్తగా కూడా ఉంటాయి. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్నొకసారి తుంచి కూడా చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారయితే ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకివ్వండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.